వరహాల శెట్టి అనే వడ్డీ వ్యాపారి దగ్గర చంద్రం అనే కుర్రాడు పనిచేస్తుండేవాడు. వాడి సేవకు తగిన జీతం రావడం లేదని వాడు ఆ పని మానేసి నాగభూషణం అనే మరొక ఆసామి దగ్గరికి వెళ్ళి పని ఇప్పించవలసిందిగా అడిగాడు. నాగభూషణం చంద్రం మాటలు విని సరే చూద్దాం అన్నాడు. అంతలో ఆయన లోపలికి వెళ్ళి 10 రూపాయల నోట్ల కట్టతో తిరిగి వచ్చి దానిని చంద్రంకిస్తూ ఈ డబ్బు మొత్తం 1000 రూపాయలు వరహాల శెట్టికి ఇచ్చిరా అన్నాడు. అలాగేనని చంద్రం డబ్బును తీసుకుని వెళ్ళి అరగంటలో తిరిగి వచ్చాడు. నాగభూషణం వాణ్ణి 1000 రూపాయలు సరిగ్గా ఇచ్చావా అని అడిగాడు. ఇచ్చానన్నాడు చంద్రం. నాగభూషణం కోపంగా నేను 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాను, నువ్వు ఆ 10 రూపాయలు కొట్టేసి శెట్టికి 1000 రూపాయలే ఇచ్చావు, నువ్వు నాకు పనికిరావు అన్నాడు. అయ్యా, తమరు డబ్బు నా చేతికి ఇస్తూ అవి 1000 రూపాయలు అన్నారు, మీ ఎదుట వాటిని లెక్క పెట్టడం మిమ్మల్ని నమ్మకపోవడం అవుతుందని అలాగే వెళ్ళాను. కానీ శెట్టి గారికి ఇచ్చినప్పుడు లెక్కకు పెట్టి ఇచ్చాను. 10 రూపాయలు మీరన్నట్లు ఎక్కువగానే ఉంది, దానిని మీకు ఇవ్వాలనుకున్నాను. కానీ నాపై అనుమానంతో మీరు అలా చేశారని తెలిసింది. నమ్మకం మీకెంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యం. నాకు ఇక్కడ పని అవసరం లేదు అంటూ చంద్రం వెనక్కి తిరిగి మీరు చెప్పిన పనికి ఈ 10 రూపాయలు సరిపోయిందంటూ వెళ్ళాడు. అర్థమైంది కదా మిత్రులారా, ఈ ప్రపంచంలో నమ్మిన వారిని మోసం చేయడం, ద్రోహం చేయడం, అటువంటి వారికి ఈ లోకంలో తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పేవాడు వస్తాడు, వచ్చి తీరుతాడు.